నువ్వు గుట్టుగా ఉండకుంటే ఓరి మావాన బెట్టు సడలిపోతాది సందమావాన బెట్టు సడలిపోతాది సందమావా నువ్వు అంటి పెట్టుకుంటే నన్ను ఓరి మావా ముద్దు పంట పండిపోతాది సందమావా ముద్దు పంట పండిపోతాది సందమావా ఎవరైనా చూస్తారు ఎవరైనా చూస్తారు ఎవరైనా చూస్తారు ఓరి మావా ఇంకా ఈ పూటకు ఆపరా సందమావా గూడు ఇచ్చిన మాడలిచ్చిన గూడు ఇచ్చిన మాడలిచ్చిన గుండెలోని మేడగిచ్చిన నా కన్ను గప్పి ఎన్ను పొడిశావా నీ కలికి శీలం కాటి కంపావా కాని మాటల కత్తిగాట్ల సంపమాకురా ఓరి మావా అన్నె మెరగను పున్నె మెరగనురా అందుకు అన్నవరపు అయ్యే సాచిరా అందుకు అన్నవరపు అయ్యే సాచిరా ఏమిటి ఏమిటండి ఇది? ఏమిటండి ఆడపిల్లలను పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నట మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రాం ఉంది. ప్రోగ్రామ్ ఏమిటి ఇంకా కొట్టడమా ఒక్క అవృతం మాత్రమే. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు పోవాయ్ అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు రై నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా చెప్పా నేనెందుకు చెప్పాలండి? ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. సంబయ్య నువ్వు ఊరుకో శారదా ఏమయ్యా నువ్వేనా ఈ కథ రాసింది లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి నువ్వెందుకలా రాయాలి రాయడం అంటేనండి కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారంటే కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్ ఎప్పుడో సుఖాంతం అవుతుందట ఏమయ్యా అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు దాని గొడ్డును బాధడు బాదు అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని అబ్బే శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఊరుకోవాయ్ ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం ఏమండి ఇప్పుడు మనం ఓ కథ విన్నా ఓ నాటకం చూసినా ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి కులాల పేరుతో కొట్టుకోవద్దనో మతాల పేరుతో చంపుకోవద్దనో మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి ఏమండి ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటోను అవి మనం చూడటోను ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి ఏం పెద్దనా నువ్వు చెప్పు అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా కాదా మరి ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా మచ్చుకో పద్యం చాలదా ఇవ్వరా చూస్తాను నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి మిగతాది అప్పుడు చూపిస్తానా మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు ఎవరు బాబు ఆ గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది నీకు పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. అంటే ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది అనమాట అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే.
నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేలా. మధుపర్కాలు కొన్నాం, ఉమ్, మంగళసూత్రాలు కొన్నాం, ఉమ్. గాజులు చేయించాం. ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచాం. ఉమ్. అన్నీ రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్లని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో. 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. ఆ, అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలనుంది. ఆహా. అంటే లీడర్యేగా, ఆ, దాందే ఉంది. తప్పకుండా చదువు. వీళ్ళు చూడండి. పాప బుగ్గలెందుకు, ముద్దు పెట్టేటందుకు, పాప చేతులెందుకు, కౌగిలించుకుందుకు, పాలు పెరుగులెక్కడా, పాప గుండె నడుగు, కొంచెం పాలిష్ చేయి. పొంగులెక్కడా, పాప పెరిమి నడుగు. నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయుదును. మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు నేను చెప్తాను బాబులు.